వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో గల శ్రీ వాసవి మాత ఆలయానికి శ్రీరామ నవమి శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా గోమాత సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి పుంగనూరు నానో ఆవులను బహుకరించినట్లు గోమాత సంక్షేమ సమితి సేవా అధ్యక్షులు, వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. సుమారు 4 లక్షల రూపాయలు వ్యయంతో ఉన్నటువంటి అతి చిన్న శ్రేష్టమైనటువంటి ఆవులను వాసవి మాత దేవాలయానికి బహుకరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ ఆవులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోవులను పూజిస్తే సర్వ దేవతలను పూజించినట్లే అని అన్నారు. ప్రతి దేవాలయంలో కూడా ఆవులను పెంచుతూ పూజించాలని ప్రకాశ్రావు కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి మాత దేవాలయం ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్, మల్యాల వీరమల్లయ్య, అంచూరి విజయ్, గుమ్మడవెల్లి నారాయణ, భాస్కర్రావు, పాపారావు, రామచందర్, రమేష్ బాబు, మాదారపు రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. సభ్యులందరి సహాయ సహకారాలతో కార్పొరేషన్ యొక్క సేవా సంస్థ నుంచి సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో పొంగనూరు నానో ఆవులను దేవాలయానికి బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. దీనికి నేను శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా రాజమండ్రిపై అనేక చోట్ల దాన్ని సందర్శించి ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైనటువంటి అత్యంత చిన్నదైనటువంటి ఓన్లీ 20 ఇంచెస్ ఒక జత ఒక ఆవు ఎద్దుని తీసుకొని రావడం జరిగింది. ఆవు 3 నెలల ప్రెగ్నెంట్ ఉన్నది. ఈ విషయం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రతి దేవాలయంలో కూడా ఈ నానో ఆవులు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ. సాధు జంతువులు అవి ఏమన్నా ఇప్పుడు పిల్లలు వచ్చి వాటితో మంచిగా ఫోటోలు దిగుతూ ఉన్నారు. అందరు ఫ్యామిలీతో హ్యాపీగా వాటిని చూస్తూ ఉన్నారు, ఎంతో ఆనందపడుతూ ఉన్నారు. వరంగల్ నగరం, వరంగల్ జిల్లాలో ప్రప్రథమంగా ఒక దేవాలయంలో నానో ఆవులు అనేది ఈ వాసవి మాత టెంపుల్లోనే ఉండటం జరిగింది.